Hello, good afternoon, everyone. I want to share my takeaways on topic money. సో మనీ అనేది ఎప్పుడైనా టైమ్ ఇస్ ప్రపోర్షనల్ టు మనీ అని గుర్తుపెట్టుకోవాలి. మనకి దే ఆర్ 4 టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్స్: ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్. ఎంప్లాయీ ఎవరంటే మనం ఎంత టైం అయితే ఇన్వెస్ట్ చేస్తామో అంతే మనీ మనం ఎర్న్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద ఎంప్లాయీ. మనం ఒకరి కింద వర్క్ చేయడం ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎంప్లాయ్మెంట్. సో హీ ఈస్ ద ఎంప్లాయీ. సెల్ఫ్ ఎంప్లాయీ అంటే మనకి ఒకవేళ ఓన్ బిజినెస్ కైండ్ ఆఫ్ ఏమన్నా షాప్ లాంటిది అలా ఉన్న దే కమ్స్ అండర్ సెల్ఫ్ ఎంప్లాయీ అనమాట. ఇది కూడా సేమ్, మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తాం, మనం వర్క్ చేస్తేనే మనకి మనీ వస్తాయన్నమాట. ఇఫ్ యూ స్టాప్ వర్కింగ్ దెన్ దే వోంట్ బీ ఎనీ ఇన్కమ్. అలాగే బిజినెస్ ఓనర్ అంటే దే విల్ బీ ఏ బిజినెస్ అండ్ దే ఆర్ ఫ్యూ పీపుల్ వర్కింగ్ అండర్ దెమ్. సో ఒక బిజినెస్ కింద ఒక 10 పీపుల్ అలా వర్క్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ అ బిజినెస్. సో ద బిజినెస్ ఓనర్ వర్క్ చేసినా చేయకపోయినా వర్క్ విల్ బీ డన్ బై అదర్ పీపుల్. సేమ్ ద మనీ విల్ ఆల్సో జనరేట్ అనమాట. ఇన్వెస్టర్స్ అంటే దే విల్ ఇన్వెస్ట్ ద మనీ దట్ మే బీ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్లో పెడితే మనీ. సో మనీ విల్ జనరేట్ ద మనీ అనమాట. దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్. మనం మనీ ఏం చేయాలంటే ఫస్ట్ మనం గోల్ సెట్ చేసుకోవాలి. అంటే ఏ గోల్స్ కోసం మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఎంత మనీ కావాలి మనకి, మన లైఫ్లో ఎంత కావాలి అనేది మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటారు. ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. మనం ఆ 80% నుంచి 20% మూవ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో మనము ఒక యాక్టివ్ ఇన్కమ్ ఉన్న తర్వాత మనం ఖచ్చితంగా ఎర్నింగ్కి సెకండ్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఆల్వేస్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, ప్యాసివ్ ఇన్కమ్ మనం వర్క్ చేసినా చేయకపోయినా ఆ మనీ జనరేట్ అవుతుంటే దట్ ఈస్ కాల్డ్ అస్ అన్ ప్యాసివ్ ఇన్కమ్. మనం వర్క్ చేస్తేనే మనీ జనరేట్ అవ్వడాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. దే విల్ బి 3 టైప్స్ ఆఫ్ పీపుల్ అనమాట: పూర్ పీపుల్, రిచ్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్. పూర్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఎర్న్ చేస్తారు, వెంటనే స్పెండ్ చేసుకుంటారు. మిడిల్ క్లాస్ ఏంటి అంటే దే విల్ ఎర్న్, కానీ మన దగ్గర ఉన్న అమౌంట్కి ఇంకా కొన్ని డెప్స్ చేసి, లైక్ ఇప్పుడు మనకి హౌస్ కోసం మన దగ్గర ఓన్లీ కొంచెం అమౌంటే ఉంది. సో ఆ అమౌంట్ మనము పే చేసి మిగిలిందంతా ఈఎంఐస్ పెట్టుకుంటాము, విచ్ వీ డోంట్ హ్యావ్ అనమాట. మనకు లేని అమౌంట్ని మనము ఈఎంఐస్ రూపంలో అలా తీసుకొని పే చేయడం. మోస్ట్లీ మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా అంటే షో ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాము. అంటే మాకు హౌస్ ఉంది, కార్ ఉంది ఇలా అనేసి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈఎంఐస్లో స్ట్రక్ అయిపోతాం అనమాట. రిచ్ పీపుల్ ఎలా అంటే వాళ్ళకి ఎలాంటి షో ఆఫ్స్ అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఉన్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకొని ఫర్దర్ ఆ మనీని ఇంకా గ్రో చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అలాగే సేవింగ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం వచ్చిన అమౌంట్లో సేవింగ్స్ అనేది మన ఎక్స్పెన్సెస్ అయిపోయాక మిగిలింది సేవింగ్స్ కాదు. మనకు వచ్చిన అమౌంట్లో సేవింగ్స్ కానీ ఒక 10% పక్కకు పెట్టి మిగిలిన అమౌంట్ని మనం ఎక్స్పెన్సెస్కి యూజ్ చేసుకోవాలి. అలాగే మనకు వచ్చిన ఇన్కంలో ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సింది మన హెల్త్ మీద. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది డెఫినెట్గా ఉండాలి. అలాగే మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము మనీ అనేది, అసెట్స్ మీద, లయబిలిటీస్ మీద అనేది చెక్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి మనము. వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే, ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దట్ మే బీ ఆన్ ద హెల్త్ ఆర్ ఎల్స్ ఆన్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్. సో దీస్ ఆర్ మై takeaways on money. Thank you for this opportunity. Thank you, Murthy sir, for all these learnings. Thank you.